తెలంగాణ మట్టిలో పుట్టిన నీలి రాయి నేడు ప్రపంచంలోనే తాండూరు లైమ్ స్టోన్ పేరు తెచ్చుకుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే సహజమైనటువంటి నీలిరంగు, దృఢత్వం, దశాబ్దాల పాటు సహజంగా ఉండేటటువంటి గుణం ఈ తాండూరు బండల ప్రత్యేకత. హైదరాబాద్ నుంచి దుబాయ్ వరకు, అమెరికా నుంచి సౌత్ ఆఫ్రికా నిర్మాణాల వెనుక ఫ్లోరింగు, క్లాడింగు, పే మూమెంట్స్ వరకు ప్రతి నిర్మాణం వెనుక ఈ తాండూరు రాయి ప్రత్యేకత ఉంటుంది. అసలు ప్రపంచవ్యాప్తంగా ఈ తాండూరు రాయికి ఏ విధంగా పేరుంది, ఈ తాండూరు రాళ్ళ తవ్వకాల్లో ఉన్నటువంటి కార్మికుల కష్టాలు ఎట్లా ఉన్నాయి అనేటటువంటి వివరాలను గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. తాండూరు బండలు ఈ మైనింగ్కి సంబంధించి ఇక్కడ సూపర్వైజర్ ఉన్నాడు. ఇక్కడ పని ఏ విధంగా ఉంటుంది, ఎట్లా ఉంటుంది, ఏ విధమైనటువంటి బండను బయటికి వెలికి తీస్తారు, దీని మార్కెటింగ్ ఫెసిలిటీస్ ఎట్లా ఉంటాయి అనేటటువంటిది సూపర్వైజర్ ఉన్నాడు. ఒకసారి తనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఏ విధంగా ఉంటుంది ఇక్కడ మైనింగ్ అనేటటువంటిది, ఈ బండలు బయటికి వెలికి తీయడం, అసలు ఈ ప్రాంతంలో మైనింగ్ ఉంది, ఇక్కడ నుంచి మనం బండ కట్ చేయొచ్చు అనేటటువంటిది ఎట్లా ఐడెంటిఫై చేస్తాం? లైన్ ఐడెంటిఫై అయిన తర్వాత అది ఒక 20 నుండి 30 ఫీట్లు వేస్టేజ్ అంతా తీసిన తర్వాత కిందికి ఆ స్టోన్ క్వాంటిటీ ఉందా లేదా అని వాళ్ళు గ్రేడ్ చెక్ చేసిన తర్వాతనే కిందికి మైనింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ గ్రేడింగ్ ఇదంతా ఎవరు చెక్ చేస్తారు? ఇది అంటే మామూలుగా మాకు అవగాహన ఉంది కాబట్టి మేమే చెక్ చేసుకుంటాం. ఆ ల్యాండ్ తీసుకునేటప్పుడే ఈ విధంగా ఉందా లేదా అని క్వాంటిటీ చెక్ చేసుకుంటారు. బండకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంది? ఇది కూల్నెస్ ఎక్కువ ఉంటుంది. మనము స్టోన్ ఇంట్లో పరుచుకుంటే కూల్నెస్ ఎక్కువ ఉంటుంది. ఈ మామూలుగా గ్రానైట్ కానీ అవన్నీ వేసుకుంటే స్కిన్ అనేది ఇదవుతుంటుంది. వీటికి అటువంటి ప్రాబ్లమ్స్ ఏం లేదు. ఒక్కొక్క క్వారీ ఎంత విస్తీర్ణంలో ఉంటుంది, ఎన్ని రోజుల వరకు పనిచేస్తూ ఉంటారు ఇక్కడ? క్వారీ మ్యాక్సిమం స్టార్ట్ అయినప్పటి నుండి 1.5 ఇయర్ నుంచి 2 ఇయర్స్ దాకా రన్ అవుతుంది. అందులో 50 నుండి 60 మంది కార్మికులు పనిచేస్తారు. భద్రతకు సంబంధించి ఎట్లాంటి చర్యలు చేపడుతూ ఉన్నారు? భద్రతకు సంబంధించి అంటే మనకు అవగాహన ఏం లేదు. ఏమున్నా ఓనర్స్ చూసుకుంటున్నారు ప్రస్తుతానికి. మార్కెటింగ్ సంబంధించి ఎట్లా ఉంటుంది ఇక్కడ? ఇది ఏ ఏ ప్రాంతాలకు ఈ బండ వెళ్తుంది? ఈ ఆల్ ఓవర్ ఇండియా నడుస్తుంది, బయటికి కూడా ఎక్స్పోర్ట్ అవుతుంది. దీంట్లో క్వాంటిటీస్ ఉంటాయి, 20 mm, 30 mm, 40 mm ఆ విధంగా డివైడ్ చేసి పంపిస్తారు. ఈ పాలిష్ యూనిట్ దగ్గర వెళ్ళిన తర్వాత డివైడ్ చేసి పంపిస్తారు. ఇప్పుడు మీరు ఈ క్వాలిటీ అని చెప్తా ఉన్నారు కదా, ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ మనం ఉన్నటువంటి క్వరీలో ఏ ఏ క్వాలిటీ బండ అనేటటువంటిది బయటకు తీస్తారు మీరు? దీంట్లో 3 క్వాలిటీస్ ఉంటాయి సార్. ఒకటి వైట్, ఒకటి బ్లూ, ఒకటి గ్రీన్, ఒకటి చీటా అంటారు. 4 క్వాలిటీస్ ఉంటాయి. 4 క్వాలిటీల్లో అలా తగ్గట్టు పాలిష్ యూనిట్ దగ్గరికి వెళ్ళినాక డైవర్ట్ చేస్తారు. అట్లా ఈ 4 క్వాలిటీలకు సంబంధించినటువంటి బండను ఏ ఏ స్థాయిలో ఎక్కడెక్కడ ఏ ఏ నిర్మాణ రంగంలో వాడుకుంటారన్న? ఎక్కువ శాతం ఇంటి నిర్మాణము, గార్డెన్ నిర్మాణము, పార్కింగ్ నిర్మాణము. అయితే దీని వర్కింగ్ అవర్స్ ఎట్లా ఉంటాయి? వర్కింగ్ అవర్ అనేది ఏమి ఉండదు సార్. మన ఇష్టం ఉన్న టైంలో రాస్తాము, మాకు కావాల్సినంత ఓపికనంత చేస్తాము, వెళ్ళిపోతాము. వీళ్ళు జస్ట్ లోడింగ్ లేబర్స్ మాత్రమే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఉంటారు. వాళ్ళు ఇక మిగతా ప్రాసెస్ ఎవరు వాళ్ళు పని చేసుకొని వెళ్ళిపోతారు. మాక్సిమం పొద్దున వచ్చిన సాయంత్రం దాకా ఉంటారు ఖచ్చితంగా. చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అదే స్థాయిలో ప్రాధాన్యత ఉందా? అదే స్థాయిలో ప్రాధాన్యత తగ్గింది. దీంట్లో కూడా డిజైన్స్ మోడిఫై చేస్తున్నారు. అంటే కొత్త కొత్త రకాలైనటువంటి మోడల్స్ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు టైల్స్ కానీ ఇట్లాంటివి వస్తూ ఉన్నాయి. వాటితోటి పోటీ పడే పరిస్థితి ఈ మైనింగ్ సంబంధించి బండలతో ఉత్పత్తిలో ఉందా? ఇప్పుడున్న సిచ్యువేషన్లో వీటితో పోటీ పడలేము. దాన్ని మోడిఫైడ్ డిజైనింగ్లో చేస్తున్నాం. ఈ క్వారీలలో బండలు బయటకు తీయడానికి చాలామంది కూలీలు పనిచేస్తూ ఉంటారు. అసలు ఆ కూలీలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పనిచేస్తారు, వాళ్ళ భద్రతకు సంబంధించినటువంటి సేఫ్టీ మెజర్మెంట్స్ ఏ విధంగా పాటిస్తూ ఉన్నారు, ఒకసారి ఆ కూలీలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మీది ఏ ఊరు? కోటబాసుపల్లి. ఎక్కడ ఇప్పుడు ఎన్ని రోజులు సంది ఈ క్వారీలలో పనిచేస్తున్నారు? 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల సంది పనిచేస్తారా? ఎట్లా టైమింగ్స్ ఎప్పుడు వచ్చి ఎప్పుడు పోతుంటారు? పొద్దుగాల 7-8 గంటలకు వస్తాము, నైట్ 6 గంటల వరకు వెళ్ళిపోతాం. 5 అవుతుంది, 6 అవుతుంది. అంటే మీకు బండి లెక్కిస్తారా? బండికి 1200 ఇస్తారు ఒక్క బండి నింపితే. పని ఎట్లా ఉంటుందమ్మా? ఇప్పుడు బండలు మోసుడు ఇదంతా అంటే కష్టంతో ఉంటుంది. మిగతా వాళ్ళందరూ కూడా చాలా ఏమంటారు ఈజీ వర్క్ చేస్తూ ఉంటారు, కానీ మీరే ఈ బండలలో పనిచేస్తారు, ఎట్లా అనిపిస్తుంది? రిస్క్ ఉంటుంది, మనం చేస్తేనే కదా మాకు వెళ్ళేది. మాకు చేన్లు భూములు ఏం లేవు, ఇది చేస్తేనే మాకు వస్తుంటాయి. మీరు ఎన్ని రోజులు అంది పని చేస్తారు? మీ ఫ్యామిలీ అందరూ కూడా ఇదే పని చేస్తారా, ఇంకేమన్నా పని చేస్తారా? పని చేస్తారు, ఇదే పని చేస్తారు. మొత్తం 20 సంవత్సరాలు మేము చేయబట్టి ఇక్కడనే. మీ ఓనర్లు కానీ ఇక్కడ చూసుకునేటోళ్ళు కానీ మీకు సేఫ్టీకి సంబంధించి పని ఎట్లా చేయాలి మనం చెప్తుంటారా? చెప్తుంటారు, మోనేంలో ఉంటారు కదా, ఇప్పుడు అతను చెప్పిండు కదా, ఆ ఎన్నాసంటి వాళ్ళు చెప్తుంటారు. మాకు వాళ్ళే చూపిస్తారు, గన్నెలే బారేస్తారు మొత్తం. గన్లలో పని చేస్తున్నారు, సౌలతులు ఎట్లుంటాయి మరి ఇక్కడ పని చేసేటప్పుడు మీకు? అన్ని బాగుంటుంది, ఏమవుతుంది
మాకే పని రాదు కదన్న, ఇదే పని చేస్తుంటాం. అట్లా చేనుల పని కూడా ఏం రావు, మాకు ఏం లేవు. ఇంకా చేసుకునే కాడికి మాకు తినే కాడికి సరిపోతుంటుంది. మాకు ఈ గంటలలో ఏమన్నా అయితే ఇంకా చేతులకు మాత్రమే భరిస్తారు దెబ్బలు తాకినంత వరకు. బీమా గీమా ఏం లేవు. అమ్మ చెప్పండి, మీరు ఎన్ని రోజుల సంది పని చేస్తూ ఉన్నారు? ఎట్లా ఉంటుంది పని చేసేటప్పుడు ఇక్కడ పరిస్థితి గన్లల్లో? ఇక్కడైతే చాలా రిస్క్ ఉంటుంది. కాకపోతే ఒక 2 ఏళ్ళ 3 ఏళ్ళ పిల్లల్ని విడిచిపెట్టుకెళ్ళి వస్తాము గంటలకి. మాకిండ్లలో సంసారం వల్ల ఏమీ లేదు కాబట్టి ఇక్కడ వచ్చాము గంటలకి. ఇక్కడ పరిస్థితి పని చేసేటప్పుడు ఎట్లుంటుందమ్మా? ఏమన్నా అయినప్పుడు ఏంది, ఎట్లుంటుంది ఇంతకు? ఇట్లా దెబ్బలు చాలా తాకుతాయి. అయితే ప్రభుత్వం నుంచి మాకు ఇట్లా లేబర్ కార్డ్ వాళ్ళు ఇస్తాము దీనివల్ల మీకు ఏమన్నా అయితే గుట్టంగా డబ్బులు ఇస్తామన్నారు, కానీ ఇవ్వలేదు. నాకైతే 53 కుట్లు పడ్డాయి కాలుకి, నరం తెగిపోయి. 53 కుట్లు పడితే గుట్టంగా ఇది లేబర్ కార్డు వాళ్ళు ఇస్తామన్న ఆశ దగ్గర అది కార్డు తీసుకొని పోయినా కానీ ఇవ్వలేరు నాకు. మా ఆయన మా బాబాయ్ వెళ్ళారు. అయితే బతుకుంటే ఇవ్వరంట, చనిపోతే ఇస్తారంట. గని ఓనరు 45,000 ఇచ్చిండు. ఆపరేషన్ కార్డుకి అతను చూసుకోండు గని ఓనరు. మిగతావి నావి 1 లక్ష రూపాయలు ఖర్చు వచ్చినాయి అని క్రీమ్ హాస్పిటల్, అది హైదరాబాద్ హౌసింగ్ బోర్డ్స్, అక్కడ ఇసుకపోయారు. ఇక్కడ ఆపరేషన్ కాకుంటే సాయం చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నా కానీ పట్టించుకోవాలి ఎవ్వరు లేరు. అడిగితే గుట్టంగా ఇలా వింటారు, ఇలా పోతారు. పాప చిన్నగా ఉంది నాకు, ఆ పాప నిడిచిపెట్టి నేను వస్తున్నా నా సంసారం ఇళ్ళక. ప్రభుత్వం నుంచి ఇలా సాయం చేయమని బాగా కొంతమందిని కలిసాం కానీ ఇవ్వలేరు వాళ్ళు. ఈ బండలు వెలికి తీయడంలో రా మెటీరియల్ అనేటటువంటిది కీలకమైనది. అంటే ఆ రా మెటీరియల్ తోటే బండలను వివిధ రకాలైనటువంటి డిజైన్స్ తోటి తయారు చేసి ఎక్స్పోర్ట్ కూడా చేస్తారు. అన్న చెప్పండి, మొట్టమొదట ఈ బండను కట్ చేసేటప్పుడు ఎట్లా చేస్తారు అన్న? ఇంత ఇది కరెంటు మిషన్ ఉంటుంది అన్న. కరెంటు మిషన్ నుంచి కట్ చేస్తారు. కట్ చేసిన తర్వాత మేము ఇంకా పీసులు కట్ చేసి మొత్తం పీసులు చేసి తాండ్రు ఇది పాలిష్కి వెళ్తుంది మాల్ అంతే. ఇది బండ ఎంత సైజు ఉంటుంది అన్న మీరు కట్ చేసేటప్పుడు స్టార్టింగ్లో? ఇది ఒక 6 ఇంచులు ఉంటుంది. దాన్ని మేము 1 ఇంచు చేస్తాము. ఇంచు చేసిన తర్వాత ఆడ మిషన్ల దగ్గరికి వెళ్ళి పాలిష్ వెళ్ళి అక్కడ నుంచి ఇంకెక్కడికి వెళ్తామో మాకు తెలియదు ఇంకా. అయితే మీరు ఎప్పుడు పనికి వస్తారన్న? ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఇక్కడ ఈ బండను తవ్వడం అనేది చేస్తూ ఉంటారు మీరు? మేము ఉదయం 6 గంటలకు వస్తాం. ఈ 6 గంటల నుండి 12 ఇంకా 12 గంటల వరకు కొడతాం. 12, 1, 2 అవుతుంది. ఇంకా దాని తర్వాత అన్నం గిన్నం తిని వెళ్ళిపోతాం ఇంటికి. చిన్నప్పటి నుండి చేస్తున్నాను, నేనేం చదువుకోలేం చేయలే. ఇక మేము 4 మండలంలో బండల పని చేస్తాం. చిన్నగా ఉన్నప్పటి నుండి పని చేస్తున్నాము. ఈ గన్లలో ఏమైనా ఇన్సిడెంట్ జరిగితే గవర్నమెంట్ గిట్ట మా గురించి ఏమన్నా ఆదుకోవాలా, బీమా ఇటువంటివి ఏమన్నా ఉంటే కొంచెం ఆదుకోవాలని చెప్తున్నా. అన్న మీరు చెప్పండి, మీరు ఎప్పటి సంది పని చేస్తూ ఉన్నారు ఇక్కడ? ప్రజెంట్ మీరు ఇప్పుడు ఈ గడ్డపారతోటి తవ్వుతూ ఉన్నారు, ఇప్పుడు మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు ప్రజెంట్ చెప్పండి? ప్రజెంట్కి రాయి కొడుతున్నాము. దెబ్బలు తాకిన సన్నం ఉన్న దొడ్డు ఉన్న తరుగు మాత్రం కొట్టలేమో, వడ్డేలకు మాత్రం పనులు మాత్రం తప్పవు. ఇదే పని చేస్తూ ఉంటారా లేకపోతే ఇంకా ఏమన్నా వేరే టైంలో వేరే పనులు ఏమైనా చేస్తూ ఉంటారా? మాకు తెలిసిన పని ఇది, చేసే పని ఇదే. మేము చెప్పండి అన్న, ఇది గనులలో తీసుకొచ్చిన తర్వాత అక్కడ చాలా పెద్ద పెద్ద బండలు ఉన్నాయి, ఇక్కడ మీరు సపరేట్ చేసి ఎట్లా కట్ చేస్తారు? ఇది ఏంది ప్రాసెస్ ఏంది ఇది అంతా? ఇది క్వారీ నుంచి వస్తుందన్న. మనకు లేయర్ బై లేయర్ ఉంటుంది. అది 18 ఇంచెస్ ఉంటే 18 పీసెస్ వెళ్తాయి. అది తెచ్చి కంప్లీట్గా ఇక్కడ ప్రాసెసింగ్ చేస్తాం, స్లైసింగ్ చేస్తాం, పీసెస్గా చేసి పాలిషింగ్ చేసి లోకల్ మార్కెట్లో కానీ తమిళనాడు, చెన్నై అక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తామన్న. ఇక్కడ పని చేసేటప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు కూడా తీసుకుంటుంటారు? మేము కంప్లీట్గా లేటెస్ట్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నామన్న. ఎందుకంటే వర్కర్స్కి కంప్లీట్గా వర్క్ లోడ్ తగ్గించి ప్రొడక్షన్ పెంచాలని విత్ సేఫ్టీ మెజర్స్, అన్ని సేఫ్టీ మెజర్స్ తీసుకొని ప్రొడక్షన్ ఎక్కువ మనకు వచ్చేటట్లు మనం ప్రయత్నిస్తున్నామన్న కంప్లీట్గా. ఇంకోటి మనకు గవర్నమెంట్ కూడా మన స్కూల్స్లో, మనకు కాలేజెస్లో ఏదైతే గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుందో మన బండ ఉపయోగిస్తే మనకు చాలా దాకా మనకు కవర్ అవుతుంది అన్న. మనము రిక్వెస్ట్ కూడా చేసినాం ఇంతకుముందు కూడా గవర్నమెంట్ నుంచి. ఒక్కటి మనకు ప్రయత్నం చేస్తే చాలా మనకు తాండూరుకి చాలా డెవలప్మెంట్ అవుతుంది అన్న. బండలకు సంబంధించి రా మెటీరియల్ తీసిన తర్వాత పాలిషింగ్ యూనిట్లకు తీసుకొస్తారు. ఆ పాలిషింగ్ యూనిట్లో పబ్లిక్ ఏ యాంగిల్ అయితే అవసరం ఉంటాయో ఆ విధంగా ఆ బండలను కట్ చేసిన తర్వాత లాస్ట్ చివరికి మార్కెటింగ్ చేస్తారు. ఆ మార్కెటింగ్ సంబంధించి ఆ వివరాలు మనతో పాటు మాట్లాడడానికి ఉన్నాడు ఇక్కడ. అన్న చెప్పండి, అసలు ఈ మార్కెటింగ్ ఎట్లా ఉంటుంది ఈ బండలకు సంబంధించి? తాండూరు బండ అనేది నేచురల్ రాయి. అంటే ఇప్పుడు మామూలుగా గ్రానైట్ ఉంది, మార్బుల్స్ ఉన్నాయి, టైల్స్ ఉన్నాయి, రకరకాల డిజైన్లు వస్తున్నాయి. అయితే ఆ విషయాలలో కూడా మనం ఇప్పుడు అది వేసుకుంటే
ప్రత్యేకత దాంట్లో తాండూరు బండలో ఉండే ప్రత్యేకత ఏంటంటే మీరు గ్రానైట్ వేయండి, మార్బుల్స్ వేయండి, ఒక 10 years తర్వాత డల్ అయిపోతాయి. మన తాండూరు బండది ఏంటంటే నువ్వు 10 years తర్వాత వేసుకుంటూ నువ్వు ఎన్ని సంవత్సరాలు అయితే అంత షైనింగ్ వస్తుంది. అంటే తాండూరు బండకున్న ప్రత్యేకత అది. అంటే ఇక్కడ అన్ని రాష్ట్రాలకు సప్లై అవుతుంది అండి. ఇప్పుడు మహారాష్ట్ర కానీ, కర్ణాటక కానీ, తమిళనాడు అన్ని రాష్ట్రాలకు సప్లై అవుతుంది. మాకు సమస్య ఏంటంటే లేబర్ మొత్తం ఇది మ్యాన్ పవర్ నుంచే తయారవుతాయి. మిషనరీ అంటే ఎంత పెద్దగా కాస్ట్లీ మిషనరీ కాదు, అంత మ్యాన్ పవర్ లేబర్ల మీద ఆధారపడి ఉంటుంది. కనీసం అంటే ఒక 30,000 మంది లేబర్లు మన దగ్గర ఇక్కడ అన్ని దేశాల లేబర్లు ఉంటారు. ఒక 30,000 లేబర్ వరకు ఇక్కడ వర్క్ చేస్తారు. కానీ వాళ్ళు కూడా అన్ని ఇతర దేశాల వాళ్ళు, ఇప్పుడు మహారాష్ట్ర ఉంది, బీహార్ ఉంది, అక్కడి వాళ్ళు కూడా వచ్చేస్తారు. ఇక్కడ మా మెటీరియల్ కూడా అక్కడ కూడా అంతా ఇప్పుడు అన్ని రాష్ట్రాలకు సప్లై అవుతుంది. టైల్స్ మార్బుల్స్ వచ్చిన తర్వాత డల్ అయిందని చెప్తా ఉన్నారుగా. ముఖ్యంగా ఆ మార్బుల్స్కి టైల్స్కి దాంతోపాటు ఈ తాండూరు బండకు డిఫరెన్స్ ఏముంటుంది చెప్పండి. అయితే ఇప్పుడు మార్బుల్స్ ఉన్నాయి, మనకు గ్రానైట్స్ ఉన్నాయి, ఈ టైల్స్ ఉన్నాయి, రకరకాల అవి కొన్ని కెమికల్తోనో ఎట్లో తయారు చేస్తారు. ఇప్పుడు మీరు దీంట్లో మీద తాండూరు బండ వేసిన దాని మీద నడవండి, చాలా హ్యాపీగా ఉంటుంది. మీరు అదే ఇప్పుడు మార్బుల్స్ కానీ గ్రానైట్ మీద కానీ నడవండి, కాళ్ళ నొప్పులు వస్తాయి. మీరు తెలిసిన వాళ్ళకి అడిగితే ఇది చెప్తారు మీకు. గత పెద్ద మనుషులు అప్పుడు ఉన్నోళ్ళు. ఇప్పుడు ఏంటంటే అందరూ జర షోపు టప్పు మంచిగా ఉండాలి, కలర్ మంచిగా ఉండాలి అనే దాన్ని ఆలోచన చేసేస్తారు తప్ప కానీ 100% మా తాండూరు బండ మీరు వేస్తే దాని మీద నడిస్తే కాళ్ళ నొప్పులు ఉండవు. ఒకటి ఫస్ట్ పాయింట్. ఇంకోటి కాస్ట్ కూడా తక్కువ అండి. ఇప్పుడు టైల్స్కో నువ్వు గ్రానైట్కో 100 రూపీస్ కన్నా తక్కువ అయితే మినిమం 100 రూపీస్ ఉంటుంది. ఇప్పుడు మాది 20 రూపీస్ నుంచి 50-60 రూపీస్ అబో స్క్వేర్ యార్డ్, అంటే చాలా తక్కువ. ఇక్కడ ఏంటంటే ఇక్కడ యజమానులు కూడా ఓనర్స్ కూడా పెద్ద మార్జిన్ ఉండదండి. మనకి ఇప్పుడు లేబర్లను పెట్టి చేపిస్తున్నామంటే వాళ్ళు పెద్ద మార్జిన్ ఉండదు, చాలా తక్కువ మార్జిన్తోనే మేము ఇది చేస్తున్నాం. కాకపోతే ఇప్పుడు వచ్చిన గ్రానైట్ టైల్స్ రేటు వచ్చినందుకు మా ఇండస్ట్రీలు కొంచెం దివాలా తీస్తూ ఉన్నాయి. మొన్ననే గవర్నమెంట్ కూడా మా రేవంత్ రెడ్డి గారు పక్క కాన్స్టిట్యున్సీ కాబట్టి ఆయన కూడా ఒక రిక్వెస్ట్ పెట్టినాం. ఇప్పుడు ఇంతకుముందు గవర్నమెంట్ బిల్డింగ్లలో కానీ, గవర్నమెంట్ స్కూల్ బిల్డింగ్లలో కానీ వాడేవాళ్ళు. ఇప్పుడు మరీ కూడా కొన్ని అవి వాడతలేరు కాబట్టి కొంచెం మరి ఆ గవర్నమెంట్ దాంట్లో కూడా ఒక జీవో తెచ్చి ఆ గవర్నమెంట్ కూడా కొంచెం గవర్నమెంట్ బిల్డింగ్స్ కానీ, స్కూల్ బిల్డింగ్స్ కానీ వాడితే కొంచెం ఆ మెటీరియల్ సేల్ అవుతుంది అనేది సీఎం గారు కూడా రిక్వెస్ట్ పెట్టినాం. ఆయన కూడా ఖచ్చితంగా చేస్తామన్నారు. ఆ విధంగా కూడా మాకు గవర్నమెంట్ సపోర్ట్ అవసరం అని అనుకుంటున్నాం. అవి వేస్తే కంపల్సరీ మోకాల నొప్పులు వస్తాయి. మీరు ఎవరికైనా అడగవచ్చు అది వాస్తవానికి. ఇప్పుడు మా బండది ఏంటంటే మీరు ఎంత సాఫ్ చేస్తుంటే అంత నీట్నెస్ ఉంటుంది అన్నట్టు. చూసినాం కదా, మొత్తానికైతే ఈ తాండూరు బండలకు సంబంధించి కేవలం ఇక్కడ ఉన్న వాళ్ళకే కాకుండా చాలా ప్రాంతాలు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలతో పాటు ఇతర దేశాలకు కూడా ఈ తాండూరు బండను సప్లై చేస్తామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇది కేవలం ఒక తెలంగాణ ప్రాంతానికి సంబంధించిందే కాకుండా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో తాండూరు బండలకు సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్ కొనసాగుతుందని చెప్తా ఉన్నారు. ఇది తాండూరు బండలకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ తోటి గ్రౌండ్ రిపోర్ట్. కెమెరామెన్ జగన్తో నరేష్, V6 న్యూస్, తాండూరు నుంచి.